వినాయక విగ్రహానికి సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి వ్యవహారం ఏంటయ్యా అంటే, ఇది మొన్న మహారాష్ట్రలో దాడి జరిగింది కదా! వినాయక విగ్రహం తీసుకొస్తుండగా కోడిగుడ్లు, రాళ్లతో దాడి. ఒక విచిత్రమైనటువంటి ఆన్సర్ ఇచ్చారు ఆ కేసులో నిందితుడు. దానిష్ షేర్ ఖాన్ అనేవాడిని అరెస్ట్ చేశారు. గణేష్ మూర్తి మీదన ముంబైలో ఈ దాడి చేసినందుకు. వీడు 22 సంవత్సరాల వయసు. 36 కోడిగుడ్లు ఇసిరాడు. మజ్గాన్ ప్రాంతంలో. వీడిని అరెస్ట్ చేస్తే పోలీసులకి వాళ్ళ అమ్మ నాన్నలు చెప్పేది అంటే మెంటల్లీ అన్‌స్టేబుల్ అని. వాడు చెప్పే స్టేట్మెంట్ ఏంటయ్యా అంటే, ఫైర్ క్రాకర్స్ ఏదైతే బాణాసంచా కాల్చడం, అలాగే బ్యాండ్ మేళాలతో తీసుకొస్తుంటే తన మనసు అదుపు తప్పుతోందంట. తనకి చికాగ్గా ఉంటుందంట. హిందూ దేవుళ్ళని చూస్తే తనకి చికాకేస్తుందట. కాబట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడట. ఏమనాలి ఇట్లాంటి వాళ్ళని?